అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను బగారా రైస్ చేస్తున్నానండి. దానికి ఇలా ప్యాన్ పెట్టేసుకొని కాస్త నెయ్యి, ఆయిల్ వేసాను, గరం మసాలాలు అన్నీ వేసాను. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, ఇవన్నీ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు రైస్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇందులోకి కొన్ని జీడిపప్పులు, ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగినాయి కదండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమాటా ఇలా సన్నగా ముక్కలు చేసుకున్నాను, కొంచెం మిల్ మేకర్, కొన్ని అలా మనకు పంటి కిందికి వస్తూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కాసేపు చల్లటి నీళ్ళలోనే నానబెట్టాను. మనం ఇప్పుడు ఎసరు పోస్తాం కాబట్టి అందులో నానిపోతాయి. ఇలా కాస్త వేగనివ్వాలి. చూడండి, టమాటా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి డ్రై పుదీనా వేస్తున్నానండి, ఎండబెట్టిన పుదీనా కాస్త. ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టాను. 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే మనకు మిల్ మేకర్ ఉడికిపోతాయి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి చక్కగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకొని సిమ్లో అన్నం వండేసుకోవాలి. చూద్దామండి, వాటర్ మరుగుతున్నాయా? వావ్, చక్కగా వాటరు మరిగిపోతున్నాయి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అండి. మనము ఊరికే కలపకూడదు. ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే బగారా రైస్ రెడీ. ఒకసారి రైస్ చూద్దాము. వావ్, చక్కగా దగ్గరికి అవుతుంది. ఒకసారి కలిపితే సరిపోతుంది. చూడండి, కాస్త వాటర్ ఉన్నాయి. ఇది సిమ్లోనే ఉడకనివ్వాలి. చూద్దామండి, బగారా రైస్ అయిందా? వావ్, చక్కగా అయింది. చూడండి ఎంత చక్కగా పుల్లలు పుల్లలుగా అయిందో. ఇలా మనము హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం నానబెట్టుకుంటే చక్కగా అవుతుందండి. మళ్ళీ మనము 1కి 2 పోసుకోవాలి. చూద్దాం ఒకసారి. చూడండి, మంచిగా ఉడికిపోయింది రైస్. ఇంతేనండి, చాలా ఈజీగా ఇలా కలర్ఫుల్గా చక్కగా చేసుకోవచ్చు బగారా రైస్. ఇది ఆలు కుర్మాకి, తర్వాత చికెన్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.